జిల్లాలకు పైనే దాదాపు సర్వనాశనం అయిపోయినాయి. మార్కెట్ యార్డ్లో ఉండే కాటన్ మనం చూసాము టీవీలో కూడా, పత్రికాముఖంగా కూడా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మిరప, కాటను ఇవన్నీ కూడా ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా రైతులు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. ఈ సమస్యలన్నిటిపైన కూడా పార్టీలో విస్తృత స్థాయి సమావేశం జరిగి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత మొన్ననే జరిగినటువంటి సహకార ఎన్నికల గురించి కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా తెలుసుకున్నదో మనం చూసాం. తర్వాత రాబోయే రోజుల్లో మరి స్థానిక ఎన్నికలకు ఓట్లు ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు. అవి ఈ విధంగానే జరుపుకుంటారా? నీటి సంఘాలు కూడా అంటున్నారు. నీటి సంఘాలు కూడా ఈ కోకొందిగా వస్తాయి. బహుశా సహకార ఎన్నికలు వాటి కోకొందిగా వస్తుంది. ఇంట్లో కూర్చొని రాసుకుని ఎన్నికలు గెలిపించుకునే పరిస్థితి వస్తుంది. కాకపోతే లోకల్ బాడీస్, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే మటుకు ప్రజలందరికీ ఓటు హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళ పబ్బాం గడుపుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకని మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చెప్తున్నారు కానీ పైకి స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు జరుపుతాము, సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది కాబట్టి ఏదో చెప్తున్నారు కానీ వాటిని ఎంతవరకు చిత్తశుద్ధిగా జరుపుతారో అనేది మనం చూడవలసిన అవసరం ఉంది. ఏదేమైనా సరే స్థానిక సంస్థ ఎన్నికల నుంచి జరిగితే ప్రజల పాఠం చెప్తారనేది మన అందరికీ తెలిసినటువంటి విషయం. నిజంగా మొన్న జరిగిన ఉప ఎన్నికల్లోనే ఫలితాలు చూశారు. ఆ ఫలితాలు ఏ విధంగా ప్రజలందరూ పాల్గొని ఓటు హక్కు ఉపయోగించుకునే ఎన్నికలు కాబట్టి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో చూశాం. ఈ సహకార ఎన్నికలు ఇంట్లో కూర్చొని సభ్యత నమోదు చేసుకునే వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళకి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వాలు కూడా చేర్చుకునే పరిస్థితి కల్పించి డబ్బులు కట్టినా కూడా సభ్యత్వాలు చేర్చుకోకుండా చేసి ఆ విధంగా తగునమ్మంటే ఇప్పుడు ఎన్నికలు జరుపుకున్నారు. అన్ని జిల్లా ఎన్నికల్లో కూడా సహకార కేంద్ర బ్యాంకులో కూడా మన వాళ్ళు గెలిచారని చెప్పుకుంటున్నారే కానీ ఏ మాత్రం నిజంగా ప్రజా స్వామ్యాన్ని అభ్యాసం చేసినటువంటి ఎన్నికలని కూడా మనందరికీ తెలిసిన విషయం. ఆ పరిస్థితుల్లో ఈ విస్తృత స్థాయి సమావేశం ఈ సమస్యలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. తర్వాత నిత్యావసర ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రతినిత్యం ఇక్కడ మాట్లాడే వ్యక్తులు కూడా, ముఖ్యంగా మహిళలు మాట్లాడారు. జీవితం ఎంత దుర్బలంగా అయిందో చెప్పారు వారందరూ కూడా. ఆ విధంగా ఈ రోజు రైతులు కానివ్వండి, మిగతా చేనేత కార్మికులు కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా నీరుగార్చి ఈ విధంగా మరి అసలు అప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వానికి ఎంత తేడా అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం అట్లా ఉంటే ప్రతిపక్ష నాయకులు గారు కూడా ప్రతినిత్యం ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తారు కానీ ఆయన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగపెట్టరు. నిజంగా ఈ రోజు అవిశ్వాసం అంటూ పెడితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో నొక్కులు ఉన్నాయి, ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ చంద్రబాబు గారు పొరపాట్లు కూడా అవిశ్వాసం పెట్టే సాహసం చేయరు. ఎందుకంటే పోయినతోనే చూసాం, అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయనకు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు అవిశ్వాసం పెట్టండి, ఏం ప్రమాదం లేదు, నేను తప్పనిసరిగా గెలుస్తాము అని చెప్పిన మీద ఆయన అవిశ్వాసం పెట్టారు. ఇప్పుడు మాత్రం అవిశ్వాసం పెట్టాలంటే చాలా కష్టం చంద్రబాబు గారికి. ప్రభుత్వం తప్పనిసరిగా పడిపోతుంది అనేది ఆయనకు తెలుసు, అందుకని దాని జోలికి పోవడం లేదు.